హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా సంవత్సరాల తర్వాత మార్కెట్లోకి అయితే ఒక కొత్త యాప్ అయితే వచ్చింది. సో ఆల్రెడీ నేను అందరికీ తెలిసింది థ్రెడ్స్. సో ఈ థ్రెడ్స్ అనేది ఫేస్బుక్ వాళ్ళకి సంబంధించింది, అంటే మార్క్ జుకర్బర్గ్కి సంబంధించింది. బీటాలోనే వన్ ఆఫ్ ది పార్ట్ ఈ థ్రెడ్ అనేది. సో దీన్ని ఎందుకు లాంచ్ చేశారంటే, సో మీకు ట్విట్టర్ అనేది ఎలాన్ మస్క్ ఉన్నారని అందరికీ తెలిసిన విషయం. సో దానికి పోటీగా ఈ థ్రెడ్స్ అనే యాప్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది రిలీజ్ చేసిన రీసెంట్లోనే సో దీనికైతే చాలా మంది ఫాలోవర్స్ పెరిగారు. సో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రీన్ చూపిస్తారు చార్ట్ లిస్టు. అంటే మనకు ట్విట్టర్ ఎన్ని మిలియన్ ఫాలోవర్స్ రావడానికి ఎన్ని రోజులు పట్టింది, ఇన్స్టాగ్రామ్కి ఎన్ని పట్టింది, ఫేస్బుక్ ఎన్ని రోజులు పట్టింది, ఛాట్‌జీపీటీకి ఎన్ని రోజులు పట్టింది, సో ఈ యాప్ ఎన్ని రోజులు పట్టింది, సో ఎన్ని రోజులలో ఎన్ని అవర్స్లలో ఎన్ని మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. సో మీకు స్క్రీన్ చూపిస్తే ఒకసారి అది చెక్ చేయొచ్చు. మీకు చాలా డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సో ఈరోజు మనం అయితే ఈ కంప్లీట్గా యాప్ గురించి తెలుసుకుందాం. సో యాప్ని ఎలా వాడాలి, సో ఇది ఎందుకు వీళ్ళు రిలీజ్ చేశారు, దీనివల్ల మనకు అడ్వాంటేజెస్ ఎవరు ఉన్నాయా లేకపోతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, సో మేజర్లీ ఈ యాప్ గురించి మనం అయితే ఈరోజు అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మీకంటే ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే ట్రెండింగ్ అవుతుంది ఈ టాపిక్ అనేది. సో మీరు కూడా ట్రెండింగ్ ఉండాలి కాబట్టి తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు అయితే. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ట్రెండ్స్, సో ఈ యాప్ అనేది మనకి ఏ విధంగా ఉంటుంది అంటే, మనకైతే ఇన్స్టాగ్రామ్ నుంచి హార్డ్వేర్ తీసుకున్నారు, అంతేకాకుండా ట్విట్టర్ నుంచి అయితే థీమ్ తీసుకున్నారు. సో ఈ రెండు మిక్స్ అయితే మనకి ట్రెండ్స్ అనే యాప్ అయితే ఉంటుంది. అంటే మనకి యాప్ తయారు చేసిన వాళ్ళేమో ఇన్స్టాగ్రామ్ వాళ్ళు, సో యాప్ తయారు చేసినాక ఎలా ఉండాలి, సో దానికి సంబంధించిన థీమ్స్ అయితే మన ట్విట్టర్ నుంచి కాపీ చేశారని చెప్పుకోవచ్చు. మనకైతే ప్రింట్ అలానే ఉంటుంది. సో దీన్ని మనం ఏ విధంగా వాడుకోవాలంటే, మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చాలా మంది యూజ్ చేస్తున్నారు. సో మీకు యూజ్ చేసేటప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసినాక అది సెట్టింగ్స్ వెళ్ళినాక మీకైతే ఒకటి కొత్తగా న్యూ అయిన ఆప్షన్ ఉంటుంది, అక్కడ చూడొచ్చు మీరైతే. సో ఇక్కడ ఓపెన్ చేసిన మీకైతే థ్రెడ్స్ అని కనబడుతుంది. సో ఇది ట్యాబ్ వేసినట్టు మీకంటే ఒక ఐడి కార్డ్ లాగా మనకైతే స్వైప్ చేస్తుంది. సో దీన్ని ఓపెన్ చేసి గెట్ థ్రెడ్స్ మీద ట్యాబ్ వేసినట్లయితే మీకైతే ప్లే స్టోర్ డైరెక్ట్ అవుతుంది. సో ప్లే స్టోర్ అనేది అక్కడ నుంచి అయితే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అంత అవసరం లేదు, మీరైతే డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి కూడా థ్రెడ్స్ అనే యాప్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ కూడా దీనికైతే లింక్ అప్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒక గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీరు ఫేస్బుక్ ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ లింక్ అప్పించుకోవాలి, ఇన్స్టాగ్రామ్ నుంచి ఈ థ్రెడ్ కానీ యాప్ అయితే లింక్ అప్పించుకోవాల్సి ఉంటుంది. సో అంతా ఒకటే కేటగిరీకి సంబంధించి, అంటే ఇదంతా ఒకళ్ళే, అంటే ఈ మీటా వర్షన్కి సంబంధించింది కాబట్టి ఇవన్నీ ఎప్పుడు కలెక్షన్లు అయ్యే ఉంటాయి. సో డైరెక్ట్ మీరైతే ఈ విధంగా థ్రెడ్స్ అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసిన తర్వాత మన వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, డైరెక్ట్ మన యూజర్ నేమ్ అయినా పాస్వర్డ్ అయినా లేకపోతే సంబంధించిన లింక్స్ అయినా ప్రతి ఒక్క బయో అనేది మన ఇన్స్టాగ్రామ్లో ఎలా ఉంటుందో అక్కడ నుంచి మన డైరెక్ట్ ఇన్పుట్ చేసుకోవచ్చు, మన అయితే డైరెక్ట్ లాగిన్ కావచ్చు. సో ఈ యాప్ మనం ఎలా వాడాలంటే, డైరెక్ట్ ట్విట్టర్ ఏం చేస్తాం, మనం మెసేజ్ చేస్తాం, వీడియోలు తక్కువ, ఫొటోస్ తక్కువ, బట్ మనం మేజర్లీ టెక్స్ట్ని మనం చాలా మంది పబ్లిష్ చేయడానికి మనం అయితే వాడతాం. సో మేజర్ పాయింట్ ఇందులో కూడా అదే, ఫోటోలు వీడియోస్ సెకండరీ, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియాంటీ వచ్చేసి టెక్స్ట్. సో మన ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి, అది కూడా టెక్స్ట్ రూపంలో ఈ యాప్ అయితే పనిచేస్తుంది. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు ట్విట్టర్లో జస్ట్ మనం ఒక 30 seconds లేకపోతే 1 minute వీడియోనే మ్యాక్స్ మనం అయితే అందులో అప్లోడ్ చేయొచ్చు. బట్ ఇందులో థ్రెడ్స్లో మనకైతే 5 minutes ఓవరాల్గా ఉన్న 5 minutes లెంత్ కలిగిన వీడియో అయితే మన డైరెక్ట్ ఇందులో అయితే అప్లోడ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఇది చాలా అడ్వాంటేజ్. అంతేకాకుండా మనం ఇంకొక డిసడ్వాంటేజ్ అంటే, మన ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్స్ చేయొచ్చు. అంటే మనం హ్యాష్ పెట్టి మన ఐఫోన్ లేకపోతే పర్సన్ కానీ పర్టికులర్గా టార్గెట్ చేయొచ్చు హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవ్వడానికి. బట్ ఇందులో అయితే మనకి హ్యాష్ ట్యాగ్ అయితే చేయలేదు. అంటే మనకి డైరెక్ట్ ఓన్లీ టెక్స్టే, కంప్లీట్ ప్లెయిన్ టెక్స్టే ఉంటుంది. మనకైతే హ్యాష్ ట్యాగ్ అయితే మనకి ఏమి ఇవ్వదు. సో అప్డేట్ ఇస్తారు కావచ్చు, బట్ ప్రజెంట్ అయితే మనకి హ్యాష్ ట్యాగ్ వేస్తే ఇది ట్రెండింగ్ అవుతుంది టాపిక్, ఇది టాపిక్ ట్రెండింగ్ అవుతుంది, మనం అయితే అట్లా ఏం చేసుకోవాలి. పర్టికులర్ పర్సన్ హ్యాష్ ట్యాగ్ వేసి మనమైతే పోస్ట్ ఏం చేయరాదు. సో అంతేకాకుండా మనకు ట్విట్టర్ ఎలా ఉంటుంది, మనం ఫస్ట్ ట్విట్టర్ ఓపెన్ చేసినప్పుడు మనకు అందులో ట్రెండింగ్ అవుతున్న టాపిక్స్, అంటే వరల్డ్ వైడ్ కానీ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానివ్వండి, మనకి ఏ ట్రెండింగ్ అవుతుంది, ఏ క్యారెక్టర్ ట్రెండింగ్ అవుతుంది మనకి క్లారిటీ తెలుస్తుంది. సో ఓన్లీ మన ట్రెండింగ్ టాపిక్స్ని ఎక్కువ ఫోకస్ చేయడానికి అదైతే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏ యాప్లో వచ్చేసి ట్రెండింగ్ తోటి సంబంధం లేదు. సో డైరెక్ట్గా మనం ఓపెన్ చేసినామంటే మనకు ఫాలోవర్స్ బట్టి లేకపోతే మనం ఉన్న నియర్ బై ఏరియా బట్టి సో అది డైరెక్ట్ వస్తాయి. అంటే పర్టికులర్గా ఇదే టాపిక్ ట్రెండింగ్ అవుతుంది, మీది పర్టికులర్గా ఇదే చూడాలి, మనకి ఏం లేదు. ఎందుకంటే ఇది ఫ్యూచర్ చేస్తే కావచ్చు, బట్ ప్రజెంట్ అయితే మనకి ఎటువంటి ఆప్షన్ లేదు. సో అంతేకాకుండా మనం ట్విట్టర్లో వెరిఫికేషన్ చేసుకోవడానికి మనం ఆ బటన్ కొనుక్కోవాల్సి ఉంటుంది, అంటే బ్లూటిక్ ఉంటుంది, సో దాన్ని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. నాకు తెలిసి $8 సంథింగ్ ఎంత ఉంది. సో ఆ డాలర్స్ బట్టి మనం అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో అంతేకాకుండా మన ఇన్స్టాగ్రామ్లో కూడా మనం అయితే బ్లూటిక్ కొనుక్కోవాల్సి ఉంటుంది. సో 700-800 ఉంది. సో మన మనీ పే చేసినట్టయితే మనకైతే బ్లూటిక్ ఇస్తారు. సో ఈ థ్రెడ్ యాప్లో మనకైతే కంప్లీట్గా ఫ్రీగా అయితే బ్లూటిక్ ఇస్తారు. సో మినిమం దీని ఫాలోవర్స్ ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఈరోజు మనం ఇంట్రెస్ట్లో చదువుకోవచ్చు. బట్ మేజర్లీ మనం బ్లూటిక్ రావాలంటే మనకైతే ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో మేజర్లీ ఇది మనం టెక్స్ట్ చేయొచ్చు, వీడియో లెంత్ పెట్టచ్చు, పర్టికులర్ ఎవరిని హ్యాష్ ట్యాగ్ చేసే మాట్లాడరాదు. జస్ట్ మనం ట్విట్టర్లో ఎలా వాడుకుంటాం, ట్విట్టర్కి సంబంధించి ఇంకొక కాపీ అని అనుకోవచ్చు. బట్ ఫ్యూచర్లో మనకి ఇంకొంచెం అప్డేట్ అవ్వాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది ఈ యాప్. బట్ ట్విట్టర్ కన్నా ఎక్కువ ఈ యాప్ని అప్డేట్ చేస్తుంది మార్క్ జుకర్బర్గ్. సో అది నేను ఖచ్చితంగా అయితే నమ్ముతున్నాను. సో ఇదంతా ఒక యాప్ గురించి. ఓకే, ఇందులో మనకు అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకున్నది. ప్రజెంట్ సినారియో ఎలా ఉండదంటే,
మనకి ఎలాంటి మస్క్ను మార్క్ జుకర్బర్గ్ ఇండైరెక్ట్ వార్క్ అయితే జరుగుతుంది. అంటే డైరెక్ట్ ముఖాముఖి వాడతారు, ఇండైరెక్ట్ వార్క్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ట్విట్టర్ని ఎలాన్ మస్క్ ఉన్నాడో సో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అయినా కొంచెం డిమాండ్ అనేది పడిపోయింది. సో దీన్ని పాపులర్ చేయడానికి మార్క్ జుకర్బర్గ్ అయితే దీన్ని అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పటి ప్లాన్ కాదు, సో ఇది నాకు తెలిసి 2015-16 సో దీనికి సంబంధించిన ప్లాన్. బట్ ఇప్పుడైతే రిలీజ్ అయింది యాప్ అనేది. సో మనం ప్రైవసీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ థ్రెడ్ యాప్ లేకపోతే ఈ ట్విట్టర్ యాప్ మనం ప్రైవసీ అంటే మనకు సంబంధించిన ఫోటోస్, డీటెయిల్స్, మన ఈమెయిల్, సో వాటెవర్ మన ఫోన్ మొత్తం ఎందులో ప్రైవసీ ఉంటుంది అంటే మన ట్విట్టర్లో ప్రైవసీ ఉంటుంది. ఈ థ్రెడ్ అనే యాప్లో మనకైతే ప్రైవసీ అయితే ఉండదు. సో ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, ఈ థ్రెడ్ అనే యాప్ కానీ కంప్లీట్ మీటావర్స్కి సంబంధించిన ఎటువంటి యాప్ అయినా మనకైతే అందులో ప్రైవసీకి సంబంధించింది ఎక్కువ సెక్యూరిటీ అయితే వాళ్ళు కనిపించారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ఉన్నాక మనకైతే ట్విట్టర్లో చాలా సెక్యూరిటీ ఆప్షన్స్ దగ్గరని సో మన డేటా కాపాడడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. మేజర్లీ మీరు అనుకోవచ్చు ఏ యాప్ మనం తీసుకున్నా, సో ఎటువంటి యాప్ తీసుకున్నా మన డేటా అనేది దొంగలిస్తారు. మనం ఎలాగకుండా మన ఎటువంటి పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకొని మనం అందులో లాగిన్ అయినా అంటే మనకి ఎలాగకుండా మన డేటా మొత్తం వాళ్ళైతే తీసుకుంటారు. బట్ అదే తీసుకోవడం ఈ ఫేస్బుక్ అయినా, వాట్సాప్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ఇప్పుడు అయితే కొత్త ట్రెండ్ అయినా ఎక్కువ తీసుకుంటారు. సో ఒక 100% మన డేటా అనుకుంటే 100%లో 40% ఏమో ట్విట్టర్ తీసుకుంటుంది. ఎందుకంటే మనకు కొన్ని రికమెండేషన్స్ చేయడానికి, మన గురించి తెలుసుకోవడానికి, అంటే మనకి ఏది ఇష్టం, మనం ఏ సెర్చ్ చేస్తున్నాం, సో మనకు ఎటువంటి చూపిస్తే వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. సో ఆ విధంగా మార్కెట్ ఇష్యూలో ట్విట్టర్ వాళ్ళు మార్కెట్ ఇష్యూలో తీసుకుంటారు. ఈ మేజర్ని మీటావర్స్ అంటే మార్క్ జుకర్బర్గ్ వాళ్ళు కానివ్వండి, అంటే లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఈ థ్రెడ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, కంప్లీట్ 100కి మనకు నుంచి 80-90% డేటా తీసుకుంటారు. మన పర్సనల్ డీటెయిల్స్ కానివ్వండి, మన సోషల్ డీటెయిల్స్ కానివ్వండి, ఎటువంటి డీటెయిల్స్ ప్రతి ఒక్కరిని మనకి వెళ్ళకుండా వాళ్ళైతే తీసుకుంటారు. నేనైతే ఈ విషయంలో సెక్యూరిటీ పరంగానైతే ట్విట్టర్నే చేస్తాను. సో సెక్యూరిటీ ఎందులో ఉండదంటే ఈ మీటావర్స్లో కంపల్సరీ మనకి సెక్యూరిటీ మనకు సెక్యూరిటీ ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళైతే మనకి వెళ్ళకుండా మన దగ్గర నుంచి చాలా డేటా అయితే తీసుకుంటారు. సో మేజర్లీ థ్రెడ్ అనే యాప్ లైక్ ఒక ట్విట్టర్ లాగా, సో ట్విట్టర్ కన్నా ఇంకా అప్డేట్ వర్షన్స్ తోటి మనకి థ్రెడ్ అనే యాప్ అయితే ఉంటుంది. సో ఇందులో చాలా ఈజీగా అయితే మనైతే వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఆల్రెడీ మార్నింగే లాగిన్ అయ్యి సో దానికి సంబంధించిన అకౌంట్ కూడా క్రియేట్ చేసుకుని ఒక పోస్ట్ అయితే చేశాను. సో మీరు కూడా లాగిన్ అయ్యి, మీరు కూడా ఎప్పుడు ట్రెండింగ్ కాబట్టి సో మీరు కూడా తప్పకుండా లాగిన్ అవ్వండి. సో మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ విషయాలు మీరు కూడా తెలుసుకోవాలి, మీరు కూడా ట్రెండింగ్ ఉన్నారంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అవ్వాలి. సో ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. సో అంతా కూడా ట్రెండ్ లింక్ కూడా నాకు కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, తప్పకుండా రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. వెయిట్ ఇప్పుడే వెళ్ళిపోకండి, వీడియో ఇంకా మొత్తం పూర్తిగా అయిపోలేదు. సో ఇంకొంచెం ఉంది. సో ఈ మ్యాటర్ ఏంటంటే ఇవి ఛానల్ నేను ఎందుకు క్రియేట్ చేసిన అంటే నార్మల్గా ఏదైనా ఒక ఛానల్ ఒక కేటగిరీకి పరిమితం అవుతుంది. అంటే ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించి టెక్నాలజీ గురించి ఉంటుంది, ఏదైనా జాబ్కి సంబంధించి జాబ్ గురించే ఉంటుంది, ఏదైనా మూవీస్ సంబంధించి మూవీస్ గురించి ఉంటుంది. బట్ ఈ ఛానల్, ఈ రాహుల్ పాటిల్ వరల్డ్ అనే ఛానల్ ఎలా ఉంటుందంటే నా ఐడియాలజీ బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక పర్సన్ మన ఛానల్కి వస్తే అతను ఓన్లీ టెక్నాలజీ గురించే కాదు, బయట సొసైటీ గురించి తెలుసుకోవాలి, జాబ్స్ ఏమొస్తున్నాయని తెలుసుకోవాలి, అంతేకాకుండా మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా ఉన్నారని తెలుసుకోవాలి, టెక్నాలజీ గురించి తెలుసు, టెక్నాలజీ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవాలి, ఎలా నాశనం అవుతుందో తెలుసుకోవాలి, సో సొసైటీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అంటే మనకు ఒకటే కేటగిరీకి, అంటే ఒక పర్సన్ ఒకటే కేటగిరీకి అతికి ఉండకూడదు, ఒకటే కేటగిరీకి చెంది ఉండకూడదు, అతనికి మల్టిపుల్ గురించి తెలవాలి. అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ కూడా వెళ్ళాలో, మల్టిపుల్ ఇష్యూస్ కూడా తెలవాలని మన ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మన ఛానల్లో ప్రోగ్రామ్ గురించి ఉంటుంది, సాఫ్ట్వేర్ గురించి ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ గురించి ఉంటుంది, జాబ్స్ గురించి ఉంటుంది, సోషల్లో ఏమైనా జరుగుతాయి అటువంటి విషయాల గురించి ఉంటుంది. అంటే ఇప్పుడు మన వాట్సాప్ ట్రిక్స్, ఫోన్ అన్బాక్సింగ్ కంప్లీట్గా ఒక 4 ఛానల్ ఫాలో అయితే ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో మన ఒక్క ఛానల్ ఫాలో అవ్వడం కూడా అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ లైఫ్లో ఎప్పుడైనా ఒక్క సందర్భంలోనైనా ఈ ఛానల్ మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని నేనైతే గుండెల మీద చేసుకోవాలని చెప్పగలను. సో అందుకే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.